కల్తీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కల్తీ అని చెప్పి సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి చెప్పాం. ఆ మాట తప్పే ఉంది. దయచేసి చెప్తా ఉన్నాం, పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాం. మరి పైన దేవుడు ఉన్నారు, మీకు కూడా పిల్లలు ఉంటారు. ఇబ్బంది పెట్టాలని చూస్తే దేవుడు మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టడు, శిక్షిస్తాడు. మిమ్మల్ని కూడా ఏదో ఒక రూపేణా శిక్షిస్తాడు. ఎందుకంటే దిగజారి మాత్రం పనిచేయొద్దు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు అయిపోయింది. ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతం కాదు. భూమి గుండ్రంగా ఉంటుంది. శాశ్వతంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఈ పాటికే ప్రజల్లో తిరుగుబాటు లేకపోతే మెడికల్ కళాశాలల విషయంలో 1 కోటి మంది సంతకాలు స్వచ్ఛందంగా వచ్చి పెట్టారు. ఈ పాటికే తిరుగుబాటు వచ్చేసింది. దయచేసి మీడియా మిత్రుల ద్వారా పోలీస్ అధికారులు కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాళ్ళేదో రాక్షసానందం పొందుతారు. మీకు అవసరంలా, మీరు న్యాయం చేయండి. అంతేగాని ఇటువంటి దుర్మార్గాలకు మాత్రం ఒడిగట్టొద్దు. పచ్చ చొక్కాలు వేసుకొని మేము కూడా చంద్రబాబు నాయుడు చేయని చెప్పేసి కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మీరు చూపించా, మీకు మీడియా సమక్షంలో చూపించా. అటువంటి వాళ్ళు పోలీసులు తీసేసి పచ్చ చొక్కా వేసుకోమని చెప్పేసి మీ ద్వారా ఆ పోలీసు అధికారులు కూడా, కొంతమంది పోలీసు అధికారులు వాళ్ళకి చెప్తా ఉన్నాం. కళ్ళ ఎదురుగా జరిగింది, వాళ్ళ ఎదురుగా జరిగింది. కంప్లైంట్ కూడా ఇచ్చాము, పంపిస్తా ఉన్నాం. కళ్ళ ఎదురుగానే కదా, వాళ్ళు చూశారు కదా మీరు. పోలీసుల సమక్షంలో జరిగిన దాడి, పోలీసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి చేసిన దాడి. కానీ మీరు చూశారు కదా, ఒక్క పోలీస్ చేతిలో లాఠీ ఉందా? ఒక్క పోలీస్ సోదరుడి చేతిలో అయినా లాఠీ ఉందా? ఏ అధికారైనా వచ్చేవాళ్ళని దండించాడా, ఆపాడా? ఏది జరగల. ఇది దుర్మార్గపు చర్య. ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు. ఇది కృష్ణా జిల్లాలో మొట్టమొదటిగా తీసుకొచ్చిన సాంప్రదాయం. పెట్రోల్ బాంబులతో దాడి చేయడం అనేది మొట్టమొదటి సాంప్రదాయం. అదే కానీ ఫైర్ అయ్యి మా ఇంట్లోకి వెళ్ళి ఉంటే, మా నాన్నగారు ఉన్నారు 80 సంవత్సరాలు, ఏమైపోయేవాడు? దుర్మార్గంగా చేయొద్దు. లోకేష్ చెప్తామన్నా, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. ఏదో పేద పుడింగ్ అనుకోవద్దు. దయచేసి మంచి నడవడిక నేర్చుకో. రెడ్ బుక్ తీసి మడిచి పెట్టేసుకో, ఇంకా చాలు. మర్యాదగానే చెప్తా ఉన్నాం, దయచేసి వినండి. ఎవరో పేపర్ రోడ్ డ్రెస్ కొట్టాడు, ఒక వార్త రాశాడు, నువ్వు రెచ్చిపోతేటాయా? రాస్తారా పేపర్ వాళ్ళు? నువ్వు రెచ్చిపోతావా? ఇవాళ ఇంకో పేపర్ అని రాశాడు, జోగి తగ్గలేదని చెప్పి తిరుపతిలో ఏం మాట్లాడామయ్యా? ఏం మాట్లాడాం? ఏం రాయగొండ మాటలు, అనగొండ మాటలు మాట్లాడాము ఏమన్నా? పేపర్ మిత్రులు కూడా చెప్తా ఉన్నా, 1-2 పేపర్లు ఎందుకు మీకు? ఎందుకు ఆనందం? దయచేసి రాక్షసానందం పొందబాకండి. ఎందుకు 4 తీసుకోవడానికి? ఎఫ్ఐఆర్ 4 తీసుకోవడానికి ఏముందాడా? ఇప్పుడు మా వాళ్ళు ఇక్కడ ఉన్నవాడి మీద, లోపల ఉన్న మీద కేసులు పెట్టారు. మా ఇంటి మీద దాడి చేసింది పోయి మా ఇంటి దగ్గర ఇక్కడ మా లీడర్ల మీద కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ మాట మాట్లాడుంటే ఆయన గుండెల మీద చేసుకోమనండి. చంద్రబాబు నాయుడు గారి కన్నా నిజంగా అటువంటి ఆలోచన ఉంటే నన్ను అరెస్ట్ చేయించడు, 83 రోజులు జైల్లో పెట్టడు. ఎందుకంటే ఫేక్ కేసులు కదా, ఏ ఆధారం లేకుండా, ఎటువంటి ఇది లేకుండా నన్ను, నా తమ్ముడిని జైల్లో పెట్టారు 83 రోజులు. రాక్షస ఆనందం కదా ఇది. సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, మీరు కూడా చూశారు. వాళ్ళందరూ పెట్టమనండి. 100కి 100 పాళ్ళు చిన్ని ఆధ్వర్యం కాదు,
చిన్ని ఆదేశాల మేరకు లోకేష్ కనుసన్నల్లో